కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి, బలహీనపరచడానికి బయట శక్తులు ఎన్నో కుట్రలు పన్నినా, మా లాంటి నాయకులు బలహీన పడినా, మేము మనోస్థైర్యం కోల్పోయినా, మేమున్నామంటూ గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో పడగొట్టకుండా నిలబెట్టి, మా లాంటి నాయకులకు మనోస్థైర్యాన్ని నింపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండాని రాష్ట్రంలో ఎగరవేయడానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక ఇవాళ నేను అడగదలుచుకున్నా ఈ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని. ఎప్పుడైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను అధికార కేంద్రానికి దగ్గరగా ఉన్నప్పుడు, నేను ఎప్పుడైనా ప్రశాంత్ రెడ్డి లాగా మిమ్మల్ని ఏ కార్యక్రమానికి, ఏ పార్టీ కార్యక్రమానికి వెళ్ళొద్దని, తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పోరాటంలో పాల్గొనొద్దని ఎప్పుడన్నా కానీ ఆదేశించినా, లేకపోతే అధికారులను ఆదేశించినా? నిజంగానే ఆ రోజు నేను రాజకీయ విలువలు పాటించకుండా ఉంటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే, అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉంటే, ప్రశాంత్ రెడ్డి నువ్వు మంత్రివి కాదు కదా, నువ్వు వార్డు మెంబర్ కూడా కాకపోతుంటివి ప్రశాంత్ రెడ్డి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్న అక్కలారా, ఈ నియోజకవర్గ అక్కలను, చెల్లెలను, తల్లులను అడుగుతున్నా, మీరు ఎన్నో కలలు కానీ తెలంగాణ తెచ్చుకుంటే ఈ నియోజకవర్గంలో మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి జీవితాలను బాగు చేయాల్సింది పోయి, మీ పిల్లలను తన రాజకీయ స్వార్థం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం గంజాయికి బానిస చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేస్తున్నా లేదా? మరి అలాంటి సర్వనాశనం చేసే ప్రశాంత్ రెడ్డిని నేను నిజంగా చెప్తున్నా, ఈ కన్న తల్లుల కన్నీరి ప్రవాహంలో వచ్చే ఎన్నికల్లో కొట్టుకపోతావు ప్రశాంత్ రెడ్డి. ఏం తమాషాగా ఉందా? వీళ్ళ జీవితాలను సర్వనాశనం చేయడానికే నీకు అధికారం ఇచ్చిండ్రా ప్రశాంత్ రెడ్డి? ప్రశాంత్ రెడ్డితో సహా అజయ్ రెడ్డి అట, అలా తమ్ముడు కూడా ఇక్కడ ఉన్న యువతను రెచ్చగొట్టి రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుగా లేదా ప్రశాంత్ రెడ్డి తమ్ముడు అజయ్ రెడ్డి? ఇదేమన్నా మీకు న్యాయం చేస్తుంది అనుకుంటున్నావా? ఈ కన్నతల శాపం తలుగుతే రేపు వాళ్ళ కన్నీటి ప్రవాహంలో కొట్టుకపోతావు. నీకు శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తారు. అదే అడుగుతున్నా ఇవాళ మళ్ళీ మిమ్మల్ని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసింది, మరి వాళ్ళ ఏం జరుగుతున్నది? డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? కనీసం కడుపు నిండా తిండి పెడుతున్నాడా ఈ కేసీఆర్ అని అడుగుతున్నా. 9 రకాల వస్తువులు ఆ రోజు హమ్మహస్తం ద్వారా ఇచ్చినామా? ఆ రోజు బియ్యము, ఉప్పు, పప్పు, నూనె ఇవన్నీ ఇచ్చినాం కదా, మరి అవన్నీ గుంజుకున్నాడు కదా, ఇలా ఒకటే బియ్యం ఇస్తున్నాడు. మరి మీరు ఎందుకు అడగట్లేదు అని అడుగుతున్నా. ఉద్యోగాలు ఎందుకు రాలేవని అడగట్లే? డబుల్ బెడ్రూమ్లు ఇన్ని ఎందుకు రాలేవనట్లే? దళితులకు 3 ఎకరాల భూమి రావట్లే, ఎందుకు రావట్లే అని అడగట్లే? పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే మీకు ఎందుకు రావట్లే అని అడగట్లే? ఆఖరికి మీకు పావుల వడ్డీ కూడా ఇవ్వకుంటే అసలు మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయని అడుగుతున్నా. ఇదేనా న్యాయం? ఇదేనా మీరు కలలు కన్న తెలంగాణ? అందుకే అడుగుతున్నా, ఇవాళ 2 పార్టీలు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే నేను మీ అందరినీ ప్రశ్న అడుగుతున్నా. ఇవాళ కడుపు నిండా తిండి పెట్టిన కాంగ్రెస్ పార్టీ 9 రకాల వస్తువులు ఇచ్చి మీకు కడుపు నిండా తిండి పెట్టిన కాంగ్రెస్ పార్టీని చంపుకుందామా? మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీని చంపుకుందామా? పిల్లలకు చదువు చెప్పించి ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేయించిన ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చంపుకుందామా? మరి ఏంటి? ఆరోగ్యశ్రీ, పేదలకు ఆరోగ్యశ్రీ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నందుకు కాంగ్రెస్ పార్టీని చంపుకుందామా? లేకపోతే ఉపాధి హామీ ఇచ్చి
పేదలందరికీ ఉపాధి కల్పించిన కాంగ్రెస్ పార్టీని చంపుకుందామా? లేకపోతే నిస్వార్థంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి ఒక పక్కన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టిపోయిన తెలంగాణ ఇచ్చే నిస్వార్థంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చంపుకుందామా అని వాళ్ళు అడుగుతున్నా. ఏం చేద్దాం? కాంగ్రెస్ పార్టీని చంపుకుందామా? కాంగ్రెస్ పార్టీని బతికించి గెలిపించుకుందామా అని అడుగుతున్నా. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. మనందరి అభిమాన నాయకుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడని ఆశిస్తున్నా. తప్పకుండా సామాజిక తెలంగాణ నిర్మాణం చేస్తాడని, సామాజిక న్యాయం చేస్తాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.